దేశంలో 18వ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. కేవలం గెలవడమే కాదు, 400 సీట్లే లక్ష్యంగా పనిచేస్తుంది. అందులో 370 సీట్లు బీజేపీ ఒంటరిగా గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. మరి ఈ 370 సీట్ల లక్ష్యం వెనుకున్న కారణం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక పార్టీ లేదా కూటమి అధికారంలోకి రావాలంటే ముందు మెజారిటీ సాధించాలి. మొత్తం సీట్లలో నుంచి సగం కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా మెజారిటీ సాధించినట్టే. మన దేశంలో మొత్తం 545 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మొత్తం 273 సీట్లు గెలుచుకుంటే సరిపోతుంది. కానీ బీజేపీ మాత్రం 370 సీట్లను టార్గెట్ చేసింది. ఎందుకంటే 370 అనేది సూపర్ మెజారిటీ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని కీలక అంశాలపై సవరణలు చేయాలంటే లోక్సభలోని సగం కంటే ఎక్కువ సభ్యులు హాజరు కావడంతో పాటు హాజరైన సభ్యుల్లో 3/2 మంది ఆ తీర్మానాలకు ఆమోదించాలి. అంటే ఒకవేళ తీర్మాన సభకు మొత్తం 545 మంది సభ్యులు హాజరైతే 363 లేదా అంతకంటే ఎక్కువ మంది మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. కీలక సమయాల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమైనా బీజేపీ ఒక్కటే ఆ నిర్దిష్ట బిల్లును పాస్ చేయాలని భావిస్తుంది. సూపర్ మెజారిటీ సాధిస్తే ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం కూడా ఉంటుంది. ఆర్టికల్ 61 ప్రకారం రాష్ట్రపతిని, ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని, ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను తొలగించవచ్చు. ఆర్టికల్ 352 ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితిని ఆమోదించే అధికారం కూడా ఉంటుంది. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అదే సమయంలో ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకోవాలని కూడా బీజేపీ భావిస్తుంది. కొన్ని ప్రత్యేక బిల్లుల విషయంలో పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీతో ఆమోదించడంతో పాటు సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం. జీఎస్టీ బిల్లు ఆమోద విషయంలో ఇదే జరిగింది. అందుకే ఈసారి బీజేపీ టార్గెట్ 370తో ముందుకు వెళ్తోంది.